హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు భారతీయ సమాజ శాస్త్రంలో షెడ్యూల్డ్ తెగలు వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూస్తున్నాం. అంటే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన స్కీమ్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉంటే వాటి గురించి చూస్తున్నాము. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో, అంటే నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. సో ఇప్పటివరకు నేను అన్ని టాపిక్స్ తెలంగాణ అండ్ ఏపీకి కవర్ అయ్యే విధంగా ప్రతి ఒక్క టాపిక్ కంప్లీట్ చేస్తాను. ఈ ప్రస్తుతం ఓన్లీ వెల్ఫేర్కి సంబంధించిన MCQs మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓకే, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఆ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. అంటే కింది వాటిలో ఏది పర్ఫెక్టో, అంటే ఏది కరెక్టో చెప్పండి అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. సో ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 342 of the Constitution of India, the Prime Minister of India can notify the respective state governments and declare any caste of tribe as a scheduled tribe. అంటే క్యాస్ట్ని కానీ ఒక ట్రైబ్ని కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయొచ్చు అని అడుగుతున్నారు. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 342. సో 342 ప్రకారం ఎవరు, భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రికి అధికారం ఉందా షెడ్యూల్ ట్రైబ్ని డిసైడ్ చేసేది? సో అధికారం ప్రైమ్ మినిస్టర్కి కాదు ఉన్నది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ అనేది తప్పు. ఓకే, సో ఇది అనేది తప్పు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ బై అన్ యాక్ట్ రిమూవ్ వన్ ట్రైబ్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్. అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ నుంచి ఏదో ఒక ట్రైబ్ని ఆ ట్రైబ్ నుంచి తీసేయచ్చు. పార్లమెంట్కి ఒక యాక్ట్ ద్వారా తీసేయచ్చు, అధికారం ఉందా అని అంటున్నాడు. సో ఎస్, అపాయింట్ చేయడం మాత్రం, అంటే నోటిఫై చేయడం మాత్రం పీఓకి ఉంది. వాటిని ఏమైనా మాడిఫై చేయడం, తొలగించడం ఆ అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉంది. సో సెకండ్ వన్ అనేది కరెక్ట్, ఇది ఫస్ట్ వన్ అనేది తప్పు. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటి అవుతుంది? ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ అడిగింది ఏంటిది? కరెక్ట్ అడిగారు కాబట్టి ఓన్లీ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏంటిది? బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గిరిజన సహకార సంఘం ఏర్పాటయ్యింది? సో గిరిజన సహకార సంఘం ఏ 5 year ప్లానింగ్లో, అంటే కోఆపరేటివ్ సొసైటీని ఏ 5 year ప్లానింగ్లో తీసుకొచ్చారు అంటాను. సో మనకి 1956లో ఈ గిరిజన సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు. సో 1956 అనే ఇయర్ అంటే ఏ ప్లానింగ్ వస్తుంది మనకు? సెకండ్ ప్లానింగ్ వస్తుంది. ఓకేనా, సెకండ్ ప్లానింగ్ టైమింగ్ తెలుసు కదా, 1956 నుంచి 1961 ఈ మధ్యలో. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద సెకండ్ ప్లానింగ్లో వస్తుంది. సో ఇదే తర్వాత ఏమైందంటే గిరిజన అభివృద్ధి సమితులుగా తర్వాత పేరు మార్చి తర్వాత ప్రతి ఒక్క సమితికి ఒక 15 lakhs వరకు అమౌంట్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చూడండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మాడా అనే కార్యక్రమం 6వ పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రారంభమైంది. సో మాడా అంటే ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్. సో ఇది 6th 5 year ప్లానింగ్లో ప్రారంభించబడింది అంటున్నారు. కరెక్ట్ అన్నది? ఎస్, కరెక్టే. మనకు 6th 5 year ప్లానింగ్లో ఈ స్కీమ్ అన్ని తీసుకొని వచ్చారు. సో ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఎక్కడైతే 50% గిరిజన కుటుంబాలు ఉంటారో వాళ్ళని, అంటే 50% గిరిజన కుటుంబాలను దారిద్ర్య రేఖను, అంటే బిలో పవర్టీ లైన్ని దాటించాలి, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని తీసుకొచ్చారనమాట. సో సెకండ్ వన్ కూడా కరెక్టే. సో ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే 10,000 జనాభా కలిగిన ప్రాంతాల కంటే కనీస సగ భాగం గిరిజనులు ఉండే అలాంటి ప్రాంతాల్లో, అంటే 10,000 జనాభా ఉన్న ఏదో ఒక ప్లేస్లో దాంట్లో కనీసం సగమైన గిరిజనులు ఉంటే అలాంటి ప్రాంతాలలో ఈ మాడా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు అని అడుగుతుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఈ 3 కరెక్ట్. ఇది ఏ ప్లాన్లో వచ్చిందంటే 6th 5 year ప్లానింగ్లో వచ్చింది. 6th 5 year ప్లానింగ్ ఎప్పుడు?
1980 to 85. ఓకే, 1980 to 85 ఈ 5 year ప్లానింగ్లో తీసుకొని వచ్చారు. ఓకేనా. సో ఇది ఏ దాని కింద వస్తుందంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దాని కింద వచ్చి తీసుకొని వచ్చారు. దీన్ని దాదాపుగా 245 మాడా ఉన్నాయన్నమాట. మాడా ప్రాంతాలని దాన్ని ఆ తర్వాత తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఈ 3 కరెక్టే. సో ఆన్సర్ ఏంటిది? 3 ఆర్ కరెక్ట్. ఒకసారి ఆప్షన్స్ చూడండి కింద. సో డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రైఫెడ్. సో ఈ ట్రైఫెడ్ గురించి అందరికి తెలుసని అనుకుంటున్నా. ట్రైఫెడ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? ట్రైఫెడ్ అంటే ఏంటిది? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. ఓకేనా. సో అంటే ట్రైబల్స్లో ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కోసం తీసుకొచ్చిన సంస్థ ట్రైఫెడ్. ఇది మనకి ఏ ఇయర్లో వచ్చిందంటే 1987. ఓకే, ఆన్సర్ గుర్తుపెట్టుకొని 1987. ఎందుకు యూస్ చేస్తారు ట్రైఫెడ్ని? గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5th క్వశ్చన్ చూడండి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు? సో మనకి అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి 338A 338B ఈ 3 చాలా మన 338 వచ్చేసి మనకి ఎస్సీ, 338A వచ్చేసి మనకి ఎస్టీ, ఇది ఓబీసీ. సో ఈ రాజ్యాంగంలో ఈ 3 ఆర్టికల్ 338 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీని ఏర్పాటు చేస్తారు అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే 338A అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇది చెప్పాను, 338 తెలుసు, 338B ఓబీసీ వాళ్ళకి. వాట్ ఈస్ 366? 366లో మనకి 2 ఉంటాయి, ఒకటి 24 ఉంటుంది, ఇంకోటి 25 ఉంటుంది. 24 వచ్చేసి ఎస్సీ కులాల నిర్వచనం ఉంటుంది అనమాట. అంటే ఎవరు ఎస్సీ కులాలు అని. ఎస్టీ కులాల నిర్వచనం ఇక్కడ 25లో ఉంటుంది. 366 25లో ఎస్టీ కులాల నిర్వచనం ఉంటుంది. ఓకే, అండ్ దీంతోపాటు 335 కూడా ఉంటుంది. ఒకటి ప్రభుత్వ సర్వీసుల విషయంలో ఎస్సీ ఎస్టీకి వాళ్ళ ఎలాంటి డిమాండ్స్ అయినా కానీ తీర్చాలంటే న్యాయపరమైన డిమాండ్స్, అన్ని డిమాండ్లు కాదు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఏదాంట్లో ఎలక్షన్స్లో, ఓకే, అంటే ఇది శాసనసభలో కానీ లోక్సభలో కానీ అవి 331 332 ఒకటి, ఇదేమో శాసనసభకి ఇదేమో లోక్సభకి. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే 343T1 ఇది ఆల్రెడీ చెప్పాను, 343T1 ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పట్టణ స్థానిక సంస్థలు. అదే 243D1 అంటే గ్రామ పంచాయతీల్లో. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన శాసనాలను వాటి సంవత్సరాలను జతపరచడం. అంటే షెడ్యూల్ కులాల కోసం వాళ్ళ సంక్షేమం కోసం తీసుకొచ్చిన శాసనాలు వాటిని ఇయర్తో జతపరచండి అంటున్నాం. మనం ఎప్పుడైనా ఒక యాక్ట్ చదువుతున్నామంటే ఆ యాక్ట్ సంబంధించి ఖచ్చితంగా ఇయర్ను కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మినిమం ఏజెస్ యాక్ట్ అనేది మనకి 1948లో వచ్చింది. సో డైరెక్ట్ ఉంది, ఇది 1948లో వచ్చింది. నెక్స్ట్ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్, అంటే ఈ ఎడ్యుకేషన్స్లో కూడా రిజర్వేషన్ తీసుకురావాలని తీసుకొచ్చింది యాక్ట్ వచ్చేసి సెంట్రల్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ యాక్ట్. ఇది మనకి 2006లో వచ్చింది. సో ఇది కూడా డైరెక్ట్ ఉంది. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఎవరికైతే లీగల్గా వాళ్ళు అంటే కేసులు వాదించుకోలేను వాళ్ళు, అంటే డబ్బు పెట్టేవాళ్ళేను అంటే వాళ్ళ కోసం లీగల్ సర్వీస్ ఫ్రీగా గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలని చెప్పి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని 1987 అది. ఓకే, ఆ తర్వాత పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్, దీన్నే మనం పీసా యాక్ట్ అనుకుంటుంటాం. ఇది 1996లో వచ్చింది. సో అన్ని డైరెక్ట్గా ఉన్నాయి, 1A 2B 3C 4D. సో ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఉచిత బీమా సరఫరా పథకం కింద ఉచిత విద్యుత్ సరఫరా బీమా కాదు ఉచిత విద్యుత్ సరఫరా పథకం కింద ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఎన్ని గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు? సో ఇది దాదాపుగా రైతులకేమో అక్కడ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తులను 1.5 రూపీస్ ఫర్ యూనిట్ చార్జ్ చేస్తూ, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దాదాపుగా 9 గంటలు ఉచితంగా అందిస్తున్నారు. ఓకే, ఇది ఏపీలో. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరి అయిన వాటిని కరెక్ట్ వాటిని గుర్తించండి అంటున్నారు. ఓకే, ఫస్ట్ చూడండి. నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ఆధారంగా 2008 సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు. సో ఈ 338
338 క్లాస్ ఏ ప్రకారం ఏర్పాటు చేస్తారు. 2004-8 కూడా కాదు, ఆన్సర్ 2004. నెక్స్ట్, ఈ కమిషన్ పదవి కాలం 3 సంవత్సరాలు. కరెక్టే, 3 సంవత్సరాల కాలానికి 1+1+3 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఖచ్చితంగా ఒకరు లేడీస్ అయి ఉండాలి, మహిళ అయి ఉండాలి, ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్. ఓకే, 3 మెంబర్స్లో ఖచ్చితంగా ఒకరు లేడీస్ అయి ఉండాలి. ఇది కరెక్టే. 3 సంవత్సరాల కాలానికి ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తాడు. ఓకేనా. నెక్స్ట్, ఈ కమిషన్ను విచారణ విషయంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. కరెక్టే, సివిల్ కోర్టుకి అయితే అధికారాలు ఉంటాయి అంటే విచారించే సమయంలో ఆ అధికారాలన్నీ ఈ కమిషన్కి ఉంటాయి. ఇది థర్డ్ వన్ కూడా కరెక్టే, ఫస్ట్ వన్ తప్పు. సో ఈ కమిషన్ అవసరమైన సందర్భంలో తమ నివేదికను పార్లమెంట్కి సమర్పిస్తారు. పార్లమెంట్కి సమర్పిస్తారా అంటే అపాయింట్ చేసింది ఎవరు? వాళ్ళని ప్రెసిడెంట్. సో ఏదైనా రిపోర్ట్ ఉంటే ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు కానీ పార్లమెంట్కి కాదు. సో ఆ 4 అనేది తప్పు. పార్లమెంట్కి సబ్మిట్ చేయరు. ఏదైనా ఎప్పుడైనా కావాలంటే ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్కి చేస్తారు. వీళ్ళని తొలగించేది కూడా ప్రెసిడెంట్ తొలగిస్తాడు. ఓకేనా. 1,4 అనేవి తప్పు, 2,4 అనేవి కరెక్ట్. సో ఆన్సర్ ఏంటిది? 2,4. ఎందుకు కరెక్ట్ అయినా అడిగారు కాబట్టి 2,4 అనేది ఆన్సర్ కరెక్ట్. ఓకే, కరెక్ట్ అనే కదా, సరే అయిన వాడిని అవి. సో 2,4 అనేవి కరెక్ట్ కాబట్టి అవి మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరి కాని వాటిని గుర్తించండి. అంటే ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్ వాటిని గుర్తించండి అంటున్నాం. నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ని మనకి ఇది 2000 ఇయర్లో స్థాపించారు, ఏర్పాటు చేశారు అంటున్నారు. సో కరెక్ట్. ఇది మనకు ఈ స్కీమ్లో భాగంగా మనకి ఆదివాసీ మహిళా సశక్తీకరణ అనే ఒక స్కీమ్ కూడా వస్తుంది. ఇదే ఆదివాసీ మహిళా సశక్తీకరణ యోజన అనే పథకం కూడా వస్తుంది ఈ స్కీమ్లో భాగంగానే. సో ఇవి 2 కరెక్టే. సో ఆన్సర్ బోత్ ఆర్ కరెక్ట్. బట్ ఇక్కడ అడిగింది కరెక్ట్ అయినవి అడిగాడంటే కరెక్ట్ కానివి అడిగాడు. కరెక్ట్ కానివి నన్ను ఏది లేదు. సో ఆన్సర్ ఏంటిది? నన్నది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ చూడండి. పీసా చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఇందాకనే చెప్పాను ఏ సంవత్సరంలో పీసా యాక్ట్ వచ్చేసి మనకి 1996లో వచ్చింది. ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒకసారి చూడండి. ట్రైఫెడ్ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ అపెక్స్ ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అంటే ట్రైఫెడ్ అనేది ఒక నేషనల్ లెవెల్లో ఒక అపెక్స్ బాడీ. దేనికోసం అపెక్స్ బాడీ అంటే అది గిరిజన ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు అందించే విధంగా, అంటే గిరిజన ఉత్పత్తులను వాళ్ళ గిరిజన కనీస మద్దతు ధర ఇచ్చి వాటిని ఎక్స్పోర్ట్ చేసే విధంగా అన్నింటినీ చెక్ చేస్తుంది. దాని అపెక్స్ బాడీ. సో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఉంటుంది. సో కరెక్టే, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మినిస్టర్ ఎవరు ఇప్పుడు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి మనకి ఇప్పుడు అర్జున్ ముండా అనుకుంటా. అర్జున్ ముండా. ఓకే, గుడ్ పెట్టుకోండి. సో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా. ఈ ట్రైఫెడ్ అనేది ఈ మినిస్ట్రీ చేతిలోనే ఉంటుంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్, ద హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ అట్ ద ఢిల్లీలో ఉంటుంది. అది కరెక్టే. అండ్ ద నెట్వర్కింగ్ ఆఫ్ 15 రీజనల్ ఆఫీసెస్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ద కంట్రీ. కరెక్టే, 15 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి వీటికి, అవి కూడా కరెక్టే. బోత్ ఆర్ కరెక్ట్. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ చూడండి. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫర్ ద ట్రైబల్ స్టూడెంట్స్ ఈ పథకాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభించారు. సో అసలు ట్రైబల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాంట్లో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇది ట్రైబల్కి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఓన్లీ స్కీమ్స్ ఇవే వస్తుంటాయి. ఇక్కడ స్కీమ్స్ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ మాత్రమే వస్తుంటాయి. సో ట్రైబల్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ ట్రైబల్ అనే ఒక టాపిక్ చేస్తాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ లింక్ చూసి ఆ తర్వాత ఇది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫర్ ద ట్రైబల్ స్టూడెంట్స్ ఈ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? సో ఇది అంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ ట్రైబల్ స్టూడెంట్స్ కూడా ఇవ్వాలని మనకి 2007లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో పాటు మనకి బుక్ బ్యాంక్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు, అంటే గిరిజన విద్యార్థుల వృత్తి విద్య కోసం అనమాట. సో ఇది తీసుకొచ్చారు. ఆ తర్వాత డ్రాప్అవుట్స్ తగ్గించడం కోసమని ప్రీ మెట్రిక్స్ ఒకటి, పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్స్ అని అందించడం స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే మనకు ఒక కమిటీ ఉంటుంది, ఏదంటే కేఎల్ చొంగు కమిటీ. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలో కూడా మనకు ఎలా ఓబీసీలో ఎలాగైతే క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ ఉందో ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ తీసుకురావాలని చెప్పింది. సో ఏది కేఎల్ చుంగు కమిటీ. ఈ చుంగు కమిటీ
ఈ చుంగు కమిటీని సమర్థిస్తూ ఒక కేసు కూడా ఉంది, అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఇది గుర్తుపెట్టుకోండి, అశోక్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఒకటి, కేఎల్ చుంగు కమిటీ ఒకటి. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రోహిణి స్కీమ్ ఏ ఉద్దేశంతో ప్రారంభించాడు? సో రోహిణి స్కీమ్ అనేది మనకి ఇది 2013లో స్టార్ట్ చేస్తారు. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే అప్పుడు బాగా తీవ్రవాదం అనేది చాలా ఎక్కువ ప్రబలుత ఉంది. సో ఈ ట్రైబ్ పీపుల్ ఉన్న వాళ్ళు తీవ్రవాదం వైపు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. సో గిరిజన యువత ఉపాధి పెంచి తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించడం కోసం ఇది తీసుకొని వచ్చారు అనమాట. ఎస్టీ విద్యార్థుల చదువు కోసం కాదు, రైతులు ఆదుకోవడం కోసం కాదు, మానవాభివృద్ధి సూచిలో గిరిజన రైతులకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం, ఇతరులకు వ్యత్యాసాన్ని తగ్గించడం, ఇది కూడా తప్పిది. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే గిరిజన యువతకు ఉపాధి పెంచి తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించడం కోసం వచ్చిన స్కీమే రోహిణి స్కీమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ చూడండి. ద స్కీమ్ ఆఫ్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ప్లాన్ పీరియడ్ ఆఫ్, అంటే కన్జర్వేషన్ కామ్ డెవలప్మెంట్ అనే పథకం ఏ ప్రణాళిక కాలంలో తీసుకొని వచ్చారు? సో కన్జర్వేషన్ కామ్ స్కీమ్ అనేది మనకు 11వ ప్రణాళిక కాలంలో తీసుకొచ్చారు. సో ఇది యాక్చువల్గా పీవీటీజీల కోసం తీసుకొని వస్తారు. అసలు ఎవరు ఈ పీవీటీజీలు, ఎంతమంది ఉన్నారు, ఇండియాలో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఏపీలో ఎంతమంది ఉన్నారు, అంతా నేను ట్రైబ్స్ సంబంధించిన క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. అక్కడ చూడండి, అక్కడ MCQs ద్వారా చెప్పాను అంత ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మాత్రం కన్జర్వేషన్ డెవలప్మెంట్ అనేవా ఏ ప్లాన్ పీరియడ్లో తీసుకొని వచ్చారంటే 11th 5-year ప్లాన్లో తీసుకొని వచ్చారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఎస్టీలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనే స్కీమ్ వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఈ స్కీమ్ నేను ఆల్రెడీ ఎస్సీలో చెప్పాను. ఓకేనా, దాంతో చెప్పాను, అందుకే ఇక్కడ నేను తీసుకొని రావట్లేదు అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇది లాస్ట్ క్వశ్చన్. వనబంధు కళ్యాణ్ యోజన పథకాన్ని ఏ ఉద్దేశంతో తీసుకుని వచ్చారు? సో వనబంధు కళ్యాణ్ యోజన, ఈ వనబంధు కళ్యాణ్ యోజన అనే పథకం నాకు 2014లో తీసుకుని వస్తారు. 2014 అక్టోబర్ 28 తీసుకొని వస్తారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే మానవ అభివృద్ధి సూచిలో గిరిజనేతరులకు, ఇది గిరిజన రైతులకు కాదు, గిరిజనేతరులకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం మనకు వనబంధు కళ్యాణ్ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఎప్పుడు వచ్చారండి? 2014 ఆగస్ట్ అని చెప్పారు ఇక్కడ, అక్టోబర్ 28. ఓకే, అక్టోబర్ 28లో తీసుకొని వచ్చారు వనబంధు కళ్యాణ్ యోజన స్కీమ్. అండ్ అలాగే ఐటీడీఏల గురించి ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ట్రైబ్స్ అనే దాంట్లో చెప్పాను. ఓకే, అదంతా ఒకసారి చూడండి. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇంకా మీ వీడియోస్ నేను త్వరలో అప్లోడ్ చేస్తే ఇంకొక 6 or 7 క్లాసెస్ ఉంటాయి. సో దీంతో మనకు సోషాలజీ మొత్తం అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే ఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పథకాలు అయిపోయాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉంటే వేరే క్లాసులు ఇంకా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.